నమస్కారం. నేను డాక్టర్ వసంత్ కుమార్. కర్నూలు నగరంలోని శ్రీ విజయదుర్గ కార్డియాక్ సెంటర్ నందు గుండె జబ్బుల వైద్య నిపుణుడిగా నేను నా సేవలు అందిస్తున్నాను. ఈ రోజు మనము పేస్ మేకర్ చికిత్స అంటే ఏమిటి, ఇది ఎవరికి అవసరం అన్న విషయాల గురించి తెలుసుకుందాం. గుండెలో మనకు క్రమబద్ధంగా గుండె కొట్టుకోవటానికి ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. ఈ వైరింగ్ సిస్టమ్ ద్వారా గుండెలో కరెంటు పాస్ అయ్యి దాని ద్వారా మోటార్ పనిచేసినట్టు మన గుండె పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్ లో గాని పేస్ మేకర్ నోడ్స్ అని ఉంటాయి. ఎస్ఏ నోడ్, ఏవి నోడ్ అని స్పెషలైజ్డ్ హార్ట్ టిష్యూ ఇవి. సో ఇవి తమంతట తాము ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి గుండెలో కరెంటు పాస్ అయ్యేటట్టుగా చేస్తాయి. సో వీటిలో కొన్ని కారణాల వల్ల ఎలక్ట్రిసిటీ సరిగా పాస్ కాకపోతే లేదా వైరింగ్ సిస్టమ్ లో ఎలక్ట్రిసిటీ సరిగా ప్రసరణ జరగకపోతే ఈ హార్ట్ బ్లాక్స్ అన్నవి వస్తాయి. ఈ పేస్ మేకర్ అన్నది మనకు సహజంగా గుండె కొట్టుకునే విధానానికి ఎస్ఏ నోడ్ అన్నది ఉంటుంది. సో ఈ ఎస్ఏ నోడ్ లో గుండె 60 నుంచి 100 వరకు గుండె కొట్టుకుంటుంది. ఏదైనా టెన్షన్ ఉన్నప్పుడు, జ్వరం ఉన్నప్పుడు, కొన్ని కారణాల వల్ల ఇది ఒక్కొక్కసారి 120 నుంచి 180 వరకు కూడా వెళ్ళవచ్చు. అలాగే 60 నుంచి 20కి 30కి కూడా కొన్నిసార్లు గుండె కొట్టుకునేది తగ్గిపోతుంది. సో అలాంటి పరిస్థితుల్లో మనము ఈ పేస్ మేకర్ అనే ఒక పరికరం ద్వారా గుండె క్రమబద్ధీకరించి కొట్టుకున్నట్టు, అంటే గుండె ఏట్రియం కాంట్రాక్ట్ అయిన తర్వాత వెంట్రికల్ కాంట్రాక్ట్ అయ్యేటట్టు, గుండె కండరం 60 నుంచి 80, 120 దాకా కొట్టుకునేటట్లు ఆ విధంగా క్రమబద్ధీకరించిన కృత్రిమ ఎలక్ట్రిసిటీకరమే పేస్ మేకర్. సో మనకు కొన్నిసార్లు ఈ ఎస్ఏ నోడ్, ఏవి నోడ్ అన్నవే కాకుండా బండిల్ బ్రాంచెస్ అని ఎలక్ట్రికల్ వైరింగ్ ఉంటాయి. వాటిలో ఎలక్ట్రిసిటీ సరిగా పాస్ కాకపోతే గుండె కొట్టుకునే విధానం తగ్గిపోతుంది. అంటే 60 సార్లు కొట్టుకోవాల్సిన గుండె 20 లేదా 30 సార్లు, ఒక్కొక్కసారి కొన్ని సెకండ్ల వరకు హార్ట్ పూర్తిగా ఆగిపోయి బీపీ డౌన్ అయిపోయి స్పృహ తప్పి ఒక్కోసారి మరణాలు కూడా దీంతో సంభవిస్తూ ఉంటాయి. సో దీన్ని నివారించడానికి మనం పేస్ మేకర్ అనే పరికరాన్ని వాడతాం. ఈ పేస్ మేకర్ యొక్క అవసరం హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, హార్ట్ బీటింగ్ పూర్తిగా తగ్గిపోయి ఆ సందర్భంలో మనం టెంపరరీ పేస్ మేకర్ అన్నవి వాడతాం. ఈ టెంపరరీ పేస్ మేకర్ అన్నవి తాత్కాలిక అవసరాని కోసం వాడతాం. లేదా పర్మనెంట్ పేస్ మేకర్ చేసే ముందు కూడా ఆ పేస్ మేకర్ చేసేటప్పుడు సమస్యలు రాకుండా ఉండేటట్లు టెంపరరీ పేస్ మేకర్ పరికరాన్ని ఉపయోగించి మనం హార్ట్ బీటింగ్ సరిగా కొట్టుకునేటట్లు మెయింటైన్ చేస్తాం. ఈ టెంపరరీ పేస్ మేకర్ ముఖ్యంగా హార్ట్ అటాక్స్ లో హార్ట్ బీటింగ్ తగ్గిపోతే చేస్తాము. తర్వాత వాళ్ళకి సొంతంగా హార్ట్ బీట్ వచ్చిన తర్వాత ఈ పేస్ మేకర్ లీడ్ లేదా పేస్ మేకర్ ని మొత్తం బయటికి తీసేస్తాం. కానీ కొన్నిసార్లు ఈ హార్ట్ బీటింగ్ సరిగా లేకుండా కళ్ళు తిరిగి పడిపోవటం, నడిచినప్పుడు ఆయాసం ఉండటం, కాళ్ళు మొగం వాపులు రావటము, హార్ట్ ఫెయిల్యూర్ కూడా ఉండటము, ఇలాంటి సందర్భాల్లో పర్మనెంట్ పేస్ మేకర్ అన్నది మనము ఇంప్లాంట్ చేస్తాం. ఈ పర్మనెంట్ పేస్ మేకర్ లో ఒక బ్యాటరీ ఉంటుంది. దాని నుంచి ఒక ఎలక్ట్రోడ్ ద్వారా, అంటే ఒక పేస్ మేకర్ లీడ్ అని ఒక వైర్ ను మనం గుండెలో రైట్ వెంట్రికల్ లో గానీ రైట్ ఏట్రియం లో గానీ పెట్టి దానికి కరెంటు పాస్ అయ్యి ఆ పాస్ అయిన కరెంటు మళ్ళీ గుండె కండరాల ద్వారా మిగతా గుండె కండరానికంతా వ్యాపించేటట్టు చేస్తాం. ఈ పర్మనెంట్ పేస్ మేకర్ వేసేటప్పుడు మనం మామూలుగా ఎడం వైపు ఛాతీ మీద, ఎడం వైపు ఈ క్లావికల్ బోన్ కింద మనం పెడుతూ ఉంటాం. లెఫ్ట్ పెక్టరాలిస్ ఏరియా దగ్గర, పెక్టరాలిస్ మేజర్ మజిల్ మీద పెడతాం. ఈ పేస్ మేకర్ పెట్టిన తర్వాత ముందు స్కిన్, సబ్క్యూటేనియస్ టిష్యూ లో మత్తిచ్చి ఆ భాగంలో చిన్న ఘాటు పెట్టి ఈ పేస్ మేకర్ ను స్కిన్, సబ్క్యూటేనియస్ టిష్యూ కింద పెడతాం. ఒక్కొక్కసారి స్కిన్ అంటే చర్మం మందంగా లేకపోవటం, కొవ్వు పదార్థం లేకపోవటం అలా ఉంటే ఒక్కొక్కసారి మజిల్ కింద కూడా, పెక్టరాలిస్ మేజర్ మజిల్ కింద కూడా ఈ పేస్ మేకర్ అన్నది అమరుస్తాం. ఈ పేస్ మేకర్ కొన్నిసార్లు తాత్కాలికంగా ఉపయోగపడుతుంది, కొన్నిసార్లు జీవితాంతం వాడవలసి ఉంటుంది. సో ఈ పేస్ మేకర్ యొక్క ఉపయోగం ఏంటంటే, మీ గుండె కొట్టుకునే విధానము 60 నుంచి 40 లాగా అట్లా పడిపోతూ ఉంటే అప్పుడు అది అలా పడిపోకుండా క్రమబద్ధీకరించి మీ సొంత గుండెలో ఉండే ఎలక్ట్రికల్ వైరింగ్ పనిచేస్తుంటే దాన్ని ఉపయోగించుకుంటుంది. ఒకవేళ అది పని చేయకపోతే పేస్ మేకర్, మన పేస్ మేకర్ ఈ మెషిన్ కృత్రిమంగా గుండె కొట్టుకునే విధానాన్ని మారుస్తుంది. సో పేస్ మేకర్ తర్వాత జీవితం సాధారణంగానే ఉంటుంది. కాకపోతే కొంతమందికి ఈ పేస్ మేకర్ లో, పాతకాలం పేస్ మేకర్ లో గుండెలో ఏట్రియల్ చేంబర్స్ అన్నవి ఒక రకంగాను, వెంట్రికల్ చేంబర్స్ అన్నవి ఇంకొక రకంగాను కొట్టుకుంటూ ఉంటాయి. మనం వెంట్రికల్ లో పేస్ మేకర్ వేస్తాం మామూలుగా. సో అలాంటప్పుడు ఈ లయబద్ధంగా
గుండె సంకోచ వ్యాకోచాలు కరెక్ట్ గా ఉండవు. అలాంటప్పుడు నడిచినప్పుడు ఆయాసం రావటము, కాళ్ళు ముఖం వాపులు రావటము, గుండె కొట్టుకునే విధానంలో మార్పులు కూడా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అని గుండె కొట్టుకునే దాంట్లో వీక్నెస్ కూడా రావచ్చు. ఇది పాత పేస్ మేకర్లలో సింగిల్ చేంబర్ పేస్ మేకర్ అంటాం. అంటే ఒక గదిలోనే మనం పేస్ మేకర్ లీడ్ పెట్టాం. అలా కాకుండా ఇప్పుడు డ్యూయల్ చేంబర్ పేస్ మేకర్ అని ఏట్రియం లోను, రైట్ ఏట్రియం లోను, రైట్ వెంట్రికల్ లోను కూడా పేస్ మేకర్ పెడుతున్నాం. దీని వల్ల కొంచెం బ్యాటరీ ఎక్కువగా ఖర్చు అయినప్పటికీ క్రమబద్ధీకరంగా ఈ గుండె కొట్టుకునేది ఉంటుంది. యూజువల్ గా 7 నుంచి 10 సంవత్సరాల వరకు జరుగుతాయి. కానీ మనం వాడే పేస్ మేకర్ యొక్క ఉపయోగాన్ని బట్టి ఈ పేస్ మేకర్లు ఎక్కువ కాలం పనిచేయవచ్చు, తక్కువ కాలం పనిచేయవచ్చు. ఇప్పుడు మనం భారతదేశంలో లైఫ్ టైం వారంటీ అని ఇస్తున్నారు. అంటే మనం కొద్దిగా డబ్బు ఎక్కువగా కడితే లైఫ్ టైం ఆ బ్యాటరీ ఒకవేళ ఫెయిల్ అయితే ఆ బ్యాటరీ వరకు పేస్ మేకర్ ను వాళ్ళు ఇస్తారు. కాకపోతే ఇంప్లాంటేషన్ ఛార్జెస్ మనం భరించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పేస్ మేకర్ బ్యాటరీ ఎంతకాలం ఉంది లేదా అన్నది మనకు పేస్ మేకర్ ఇంటరాగేషన్ చేస్తే, పేస్ మేకర్ అనాలిసిస్ ద్వారా మనకు దాని ద్వారా తెలుస్తుంది. పేస్ మేకర్ ఉన్న వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, పేస్ మేకర్ ఉన్న వాళ్ళు ఈ మొబైల్ వైబ్రేషన్ మోడ్ మనం లెఫ్ట్ పెక్టరల్ మజిల్ మీద పెడతాం. మనం జేబులో పైన పాకెట్ లో ఈ పేస్ మేకర్ పెట్టుకొని ఒక్కోసారి మనం వైబ్రేషన్ మోడ్ లో పెడితే ఇది పేస్ మేకర్ ను ఆపేయవచ్చు కొన్నిసార్లు. అంటే దానికి ఒక మెకానిజం ఉంటుంది అనమాట. పేస్ మేకర్ ఈ వైబ్రేషన్ మోడ్ లో మజిల్ కదిలినప్పుడు అది పేస్ మేకర్ ను సప్రెస్ చేయొచ్చు. అంటే పేస్ మేకర్ కొట్టుకోవాల్సినట్టుగా కొట్టుకోకపోవచ్చు. అందుకు వీలైనంత వరకు ఎడం వైపు ఛాతి మీద ఉన్న ప్యాకెట్ లో పేస్ మేకర్ పెట్టుకోవద్దు. వీలైనంత వరకు కుడివైపు ప్యాంట్ ప్యాకెట్ లో పెట్టుకోండి మొబైల్ ఫోన్, లేదా కుడివైపు దూరంగా పేస్ మేకర్ కు దూరంగా పేస్ మేకర్ ను ఉపయోగించండి. కుడి చెవి నుంచి వినండి, లేదా బ్లూటూత్ లాంటివి వాడుకొని పేస్ మేకర్ ను వాడండి. తర్వాత పేస్ మేకర్ ఉన్న వాళ్ళు మ్యాగ్నెట్స్ కు దగ్గరగా వీలైనంత వరకు వెళ్ళకండి. అంటే ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ కి, పాతకాలం పేస్ మేకర్లు అయితే ఎంఆర్ఐ మెషిన్ దగ్గరికి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉన్నప్పుడు, పాతకాలం మనకు ట్రాన్సిస్టర్లు అని ఉండేవి. సో ఆ ట్రాన్సిస్టర్లు మనం ఛాతి మీద పెట్టుకొని వింటూ ఉండేవాళ్ళం. సో అలాంటివి ఈ పాతకాలం పేస్ మేకర్ ఉన్న వాళ్ళు ఉపయోగించవద్దండి. పేస్ మేకర్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎంఆర్ఐ చేసుకోవచ్చా లేదా అని అడుగుతూ ఉంటారు. కొత్త రకం పేస్ మేకర్లలో ఎంఆర్ఐని చేసుకోవచ్చు. కాకపోతే ఇది కొద్దిగా ఖరీదు ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఈ మెషిన్లలో అతి కొత్త రకంలో ఏమిటంటే మీరు దాన్ని ఏమీ మార్చాల్సిన అవసరం లేదు. పాతకాలం కొన్ని సంవత్సరాల కిందటి పేస్ మేకర్ లో మీరు ఎంఆర్ఐ పరీక్ష చేయించుకోవాలంటే పేస్ మేకర్ సిస్టమ్ ద్వారా దాన్ని ఎంఆర్ఐ మోడ్ లోకి మార్చుకోవాలి. కానీ లేటెస్ట్ గా వస్తున్న పేస్ మేకర్ లో అవి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. దానంతటా అదే పేస్ మేకర్ మోడ్ లోకి, ఎంఆర్ఐ మోడ్ లోకి వెళ్లి పేస్ మేకర్ కరెక్ట్ గా పనిచేసేటట్టు ఆ విధమైన ప్రాసెస్ మనకు పేస్ మేకర్ లో ఉంటుంది. పేస్ మేకర్ తర్వాత మందులు అవి వాడుకోవాల్సి వస్తుందా అంటే ఎస్. కొన్నిసార్లు బీపీ, షుగరు, హార్ట్ ఫెయిల్యూర్ ఇలాంటివి ఉన్నవారు పేస్ మేకర్ మందులు వేసినప్పటికీ కూడా మందులు వాడాల్సి ఉంటుంది. పేస్ మేకర్ వేసిన వాళ్ళు అది కేవలం గుండె ఎలక్ట్రికల్ ప్రాసెస్ లో ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఏ మందులు అవసరం ఉండదు. కేవలం పేస్ మేకర్ ఉపయోగిస్తే చాలు. పేస్ మేకర్ తర్వాత కొన్నిసార్లు ఏదైనా నొప్పి ఉంటుందా అంటే, కొంతమందికి అక్కడ పేస్ మేకర్ మీద జర్క్స్ వచ్చినట్టు రావటం, ఎడం వైపు కడుపు మీద క్యాచ్ లాగా పట్టేసినట్టు జర్క్స్ రావటం, మజిల్ జర్క్స్ రావటం జరుగుతూ ఉంటుంది. అవి మనం కరెక్ట్ గా పేస్ మేకర్ అనాలిసిస్ చేస్తే వాటిని మనం గుర్తించగలుగుతాం. పేస్ మేకర్ ఉన్న వాళ్ళు ప్రయాణం చేయవచ్చు అని అడుగుతూ ఉంటారు. సో వీళ్ళు వీలైనంత వరకు ప్రయాణం చేసుకోవచ్చు. వీటిలో ఏమీ ప్రాబ్లం లేదు. ఎయిర్ ట్రావెల్ కానీ, ట్రైన్ ట్రావెల్ కానీ. కాకపోతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కి వాటికి ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పేస్ మేకర్ ఫెయిల్ అవుతుంటాయి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. పేస్ మేకర్ బ్యాటరీ బేస్డ్. తర్వాత మనం గుండెలోకి పెట్టిన లీడ్లు ఒక్కొక్కసారి పనిచేయకపోవచ్చు. మనం పెట్టిన చోట ఉండకుండా అవి డిస్ప్లేస్ కావచ్చు. ఒక్కొక్కసారి పేషెంట్లు తెలియకుండా ఆ పేస్ మేకర్ తో గుండ్రంగా తిప్పేస్తూ ఉంటారు. మనం ఛాతి మీద ఉన్న చోట గుండ్రంగా తిప్పేస్తున్నా కూడా ఈ పేస్ మేకర్లు డిస్ప్లేస్ అయ్యి లీడ్స్ డిస్ప్లేస్ అవ్వటం, పేస్ మేకర్ ఆ లీడ్ వైర్ కూడా డ్యామేజ్ కావటం జరిగి పేస్ మేకర్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. సో పేస్ మేకర్ ఉన్న వాళ్ళు 3 నుంచి 6 నెలలకు కనీసం ఒకసారి ఈసీజీ లాంటి పరీక్షలు చేసుకొని మనం అది ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవచ్చు.